సబ్జెక్ట్స్‌తో వస్తున్నారు మన దగ్గరికి. అన్ని సబ్జెక్ట్స్‌తో వస్తున్నారు. ఆ వచ్చినప్పుడు మనం ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ మార్క్ లిస్ట్ తీస్తే లీస్ట్ మార్క్ మ్యాథ్స్ ఉంటే ఎక్కువ మందికి. అవుట్ గోయింగ్ అప్పుడు హైయెస్ట్ మ్యాథ్స్ ఉంటుంది. వచ్చినప్పుడు లీస్ట్ మ్యాథ్స్, వెళ్ళేటప్పుడు హైయెస్ట్ మ్యాథ్స్. అలా మా టీము అలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మా మ్యాథ్స్ టీమ్ అంతా కూర్చుంటే క్వశ్చన్ పేపర్ చూస్తే, ఆ క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ తెలియవు, అప్పుడే కదా వచ్చేవాళ్ళు. క్వశ్చన్ పేపర్ చూసి పలానా స్టూడెంట్కి, ఎవ్రీ స్టూడెంట్, ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏ రేంజ్లో ఉందో చూడండి. స్టాఫ్ అంటే మా టీం ఎగ్జామ్ రాసి ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఈ అబ్బాయికి ఇన్ని వస్తాయి, ఈ అమ్మాయికి ఇన్ని వస్తాయి, ఈ అబ్బాయికి ఇన్ని వస్తాయి, ఈ అమ్మాయికి ఇన్ని వస్తాయి చెప్పుకోగలుగుతున్నారంటే అది అవాల్యుయేషన్ మన స్టాఫ్ చేసిన పని. ఇదంతా చూసి ఇదే కాదు, ఇంటర్నేషనల్లో కూడా ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక మనకు మెడల్ వచ్చిందనుకోండి, ఎట ఫీల్ అవుతాం? అంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో, మ్యాథ్స్ ఒలింపియాడ్లో భాష్యంకి మెడల్స్ వచ్చినాయి అంటే, ర్యాంక్స్ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. అది అంత చేసినప్పుడు ఇక ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఏదైనా ఒక క్యాంపస్కి వెళ్ళండి, ఏంది భాష్యం అంటానండి, భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం, పిల్లల గోల్ అది. అంటే అంత ఇన్వాల్వ్ చేసుకున్నారు వాళ్ళు. అండర్స్టూడ్ సార్. నేను అదే మ్యాథ్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఎలా అంటే, బీఈడీ చదివేటప్పుడు డెమోస్ ఇవ్వాలి మేము. అంటే రిటర్న్ ఎగ్జామ్స్ వేరు, డెమో క్లాసెస్ వేరు. అప్పుడు డెమో క్లాసెస్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే అందరూ ఈజీ టాపిక్ తీసుకుంటారు, తీసుకొని చెప్తారు, మార్క్స్ వేసుకుంటారు, వస్తారు. ఆ టైంలో ఎందుకో దానవీర సూర్యకర్ణ సినిమా చూశాను. చూస్తే దుర్యోధన్ హీరో, అది మరి అని యాక్చువల్లీ విలన్ ఆయన హీరో చేశారు ఎన్టీ రామారావు గారు. 4 గంటల సినిమా 40 రోజుల్లో తీసి జనాలను మెప్పించారు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, మనం అన్నీ ఈజీగా ఎందుకు చేయాలి, కొంచెం కష్టమైన ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక టఫెస్ట్ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అందరిలా కాకుండా, అందరూ ఈజీగా చేస్తున్నారు, నేను అట్లా కాకుండా దాన్ని మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలి మనం. పిల్లలందరూ కూర్చొని ఉంటారు కింద, ఒక ఇద్దరు మాస్టర్స్ కూర్చుంటారు జడ్జెస్ లాగా. ఏ టాపిక్ తీసుకున్నావు నువ్వు అని అడిగారు. ఆ టాపిక్ పేరు చెప్తే వాళ్ళు స్టన్ అయ్యారు. స్టన్ అయ్యి ఎలా అర్థమైంది పిల్లలకి అన్నారు. ఒక 10 మినిట్స్ ఎక్కువ టైం ఇస్తే నేను చెప్తాను సార్ బ్రహ్మాండంగా అని చెప్పాను. అందరిలా కాకుండా కొంచెం 10 మినిట్స్. అవును సరే ఇస్తాం, అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నావు అన్నారు. అర్థమయ్యేది చెప్దామనండి అన్న. నువ్వు ఈ టాపిక్ తీసుకున్నందుకు నీకు 50 మార్క్స్ ఇస్తున్నాం, నువ్వు చెప్పలే ఇంకా, నువ్వు ఈ సెలెక్ట్ చేసుకున్నందుకు 50 మార్క్స్ ఇస్తున్నాం. అందుకు మిగతా పిల్లలు కూడా అర్థమయ్యేది చెప్తే ఆ 50లో ఎంత వస్తాయో చూద్దాం, అది నీ మార్క్స్ అన్నారు. చెప్పాను, 98 వచ్చినాయి మొత్తం. ఓకే. అక్కడి నుంచి నాకు అనిపించింది, ఎప్పుడైనా సరే ఈజీ గోయింగ్ ఉండకూడదు. ఒక టఫెస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్టీ రామారావు గారు ఎలా చేశారో, మనం ఎట్లా ఆ టాపిక్ తీసుకుని చెప్పామో అప్పుడు అది రావాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి మా స్టాఫ్ కూడా అందరూ చెప్పేది అదే. బాగా వచ్చినోడికి మీరు చెప్పడం వేరు, ఏమి రానోడికి చెప్పడం వేరు. ఏమి రానోడికి చెప్తే ఒక లెవెల్లో చెప్తాడు పోయి, బాగా వచ్చినోడు చెప్తే నాకు ఆల్రెడీ వచ్చు కదా అని చెప్పి కొంచెం ఈగో ఉండకపోవచ్చు, చెప్పలేము. అలా దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక సినిమాకి వెళ్తాం, బాల్కనీలో కూర్చొని బయటకు వచ్చి బాగుందో బాగా చెప్పడం, నేలలో కూర్చొని చెప్తాడు. ఆ టాపిక్ మీద అది ఎగ్జాంపుల్ చెప్పి ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళని అట్మోస్ట్ తీసుకెళ్ళండి, వాళ్ళ హ్యాపీనెస్ అంత వేరియేషన్ ఉంటుంది. అదే మీరు 95 వచ్చేవాడికి 98 తెస్తే 3% మనం పెంచింది, 40 వాడికి 90 తెస్తే 50% పెంచాం. అది ఈ ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని టీంని బాగా రెడీ చేసుకొని అట్లా సక్సెస్ చేసుకుంటూ వస్తాం. అండర్స్టూడ్ సార్. డన్ సార్. స్టేట్ లెవెల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో భాష్యం అనే పేరు చాలా మారుమోగింది, మేము విన్నాం, అంతా ఉండింది. కానీ అంతే క్విక్గా తెలంగాణలో కూడా వచ్చేసి చాలా బాగా విస్తరించింది కదా, ఎట్లా అయింది ఆ పాసిబిలిటీ అసలు? గుంటూరులో పెట్టినప్పుడు అదే చెప్పే ఏరియా డబుల్ అవుతూ వస్తుంది, బిల్డింగ్స్ పెట్టుకుంటున్నాం, రెసిడెన్షియల్ కూడా పెంచినప్పుడు దీంట్లో 3-4 టాపిక్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ పెంచుకునేటప్పుడు మా కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద కంటే అటు ఎక్కువ వెళ్తుంది. ఒకటి హైదరాబాద్లో ఏమంటున్నారంటే, హైదరాబాద్ నుంచి గుంటూరు చదువుకోవటం మేము, హైదరాబాద్ నుంచి కొంచెం పెద్ద సిటీకి వెళ్ళాలి కదా,
గుంటూరు ఆటమైంది, మీరు ఎందుకు బెటర్ హైదరాబాద్లో అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. రాయలసీమ వాళ్ళు అయితే మా అబ్బాయిని మీ దగ్గర జాయిన్ చేసి వాడు నెలకోసారి చూడటానికి రావటం, అంత దూరం నుంచి వచ్చిపోయే కంటే మీ ఫీజు కంటే మా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అదే ఎడ్యుకేషన్ మా దగ్గర పెట్టుకుని ఉంటే మేము రెసిడెన్షియల్ ఫీజు ఇదంతా కాకుండా మా ఖర్చులు కాకుండా ఓన్లీ మీరు గుంటూరులో డే స్కాలర్ దగ్గర ఎంత తీసుకుంటారో అంతే దాంతో మాకు కూడా సేమ్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా అనే టాపిక్. అట్లానే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా అదే టాపిక్ వచ్చింది. అప్పుడు ఆలోచించాం, ఓహో వాళ్ళు అడుగుతున్నారు, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని కొంచెం డిస్కస్ చేసి 2 years డిస్కస్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఫోర్స్ పెరుగుతూ ఉంది. మనకు మొదటి నుంచి పేరెంట్స్ సపోర్ట్, అదే పేరెంట్స్ మళ్ళీ ఇదే ఫోర్స్ చేస్తున్నారు. చేసినప్పుడు ఎందుకు పెట్టకూడదు, నిజంగా వాస్తవం వాళ్ళు అడిగింది తప్పేం కాదు, సరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ట్రెమెండస్గా రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ చూసి ఇంత వాంటింగ్ ఉంది ఇక్కడ అనేది చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాం. అండర్స్టూడ్ సార్. రామకృష్ణ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి భాష్యంవి? 162 బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పటికి. ఓకే. హైదరాబాద్ 32, ఆంధ్ర 130, ఓకే. ఆంధ్రప్రదేశ్ మొత్తం 130. అండ్ ఆపరేషనల్లీ మీరు ప్రతి దాని మీద గ్రాన్యులర్గా ఏం జరుగుతున్నది ఏంటి అనేది గ్రిప్, కంప్లీట్గా ఉంటుంది, క్వాలిటీ వైజ్ కంప్లీట్గా ఉంటుంది ఎవ్రీథింగ్. అండర్స్టూడ్. దీంట్లో మీకు ఒకటే ఏం అవసరం లేదు. స్టూడెంట్ ఏదైనా క్యాంపస్కి వెళ్తే ఆ క్యాంపస్ దగ్గర ఎగ్జైటింగ్గా ఉండి ఒక్కసారి క్యాకులేసారంటే అక్కడ రామకృష్ణ ఉన్నట్టే. ఓకే, అండర్స్టూడ్, గాట్ ఇట్ సార్. రైట్. సో సార్, ఇన్ని చేసినప్పుడు, ఇన్ని బ్రాంచెస్ ఉన్న దగ్గర సిబిఎస్ఈ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు రాలేదు భాష్యం నుంచి? వచ్చిందండి. ఓకే. కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు ఉంటారు.